వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ను టార్గెట్ చేసింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎందుకు వచ్చారో కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జోగి రమేష్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన. దీంతో జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినాయకరావు అందుబాటులో ఉన్నారు. వినాయకరావు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ టార్గెట్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం వేధింపులు గురి చేస్తుంది. ఇందులో భాగంగానే జోగి రమేష్ను టార్గెట్ చేసుకుంటూ ఈరోజు తెల్లవారుజాము 4:30 ఆయన ఇంటి మీద ఏసీబీ అధికారులు అదేవిధంగా పోలీసులు ఒక్కసారిగా తనిఖీల పేరుతోటి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసి దాదాపుగా 4:30 నుంచి కూడా తనిఖీల పేరుతోటి వేధింపులు చేసిన ఘటన మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఉదయం 4 గంటల నుంచి దాదాపుగా 4:30 నుంచి కూడా ఇంటి లోపలికి ఎటువంటి అనుమతి లేకుండానే పోలీసులు ప్రవేశించారు. సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీసులంతా కూడా లోపలికి వెళ్లి ఆ ఇంటి లోపల తనిఖీలు చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం రాజీవ్ను ఏసీబీ అధికారులు కారులో ఎక్కించుకుని తమతో పాటు బయటకు తీసుకెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తమ కుమారుడి మీద అన్యాయంగా కేసు బనాయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ మీద బలహీన వర్గాల మీద అదేవిధంగా ముఖ్యంగా గౌడ కులానికి సంబంధించిన తమ మీద కష్టసాధ్య చర్యలు పాల్పడుతున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యించారు. దీంతో పాటు చాలా సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ విషయంలో తాము ఎక్కడా కూడా తప్పు చేయలేదు. ఈ భూములన్నీ కూడా సిఐడి ఆధీనంలో ఉంటే తాము ఏ విధంగా ఆ భూములను కొనుగోలు చేస్తాము, తాము కొనుగోలు చేసిన భూములకి అగ్రిగోల్డ్కి కూడా ఎటువంటి సంబంధం లేదు. అధికారికంగానే తాము ఎటువంటి తప్పు చేయలేదు. చట్టబద్ధంగా తాము భూములు కొనుగోలు చేస్తే దానికి అగ్రిగోల్డ్ భూములంటూ కూడా దాన్ని లింక్ పెట్టి తమ మీద కష్ట సంచర్యలు పరిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాము ఎక్కడైనా తప్పు చేస్తుంటే కనుక విజయవాడ నడిబొడ్డున కుటుంబంతో సహా మేము ఉరి తీసుకుని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన చాలా సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో తమ కుమారుడు చదువుకున్నాడని జోగి రమేష్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత ఉద్యోగంలో ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా కష్ట చర్యలు అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెప్తున్నారు. నేపథ్యంలో జోగి రమేష్ భార్య ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ విధంగా దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఎందుకు మీ ఇంటి మీద తెల్లవారుజానే దాడి చేసి ఇది కష్ట సాధింపు చర్యలు భాగంగా మీరు భావిస్తున్నారా? ఏం జరిగింది అసలు? ఆయన చంద్రబాబు గారు మనస్సాక్షికే వదిలేస్తున్నామండి. ఇది నా బిడ్డ అయితే అమెరికాలో చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డ వాళ్ళ తండ్రికి తోడుగా నిలబడాలని ఎలక్షన్స్ టైంలో వచ్చాడండి. కానీ నా బిడ్డని ఇలాగ అరెస్ట్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది. వారికి బిడ్డలు ఉన్నారు కదా, ఇంత అన్యాయంగా అక్రమంగా. ఏ కారణం చెప్తే కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఎన్నికల సమయంలో తండ్రి తరపున ఆయన యాక్టివ్గా పాల్గొన్నారనే కక్ష సాధింపు చర్యలా లేకపోతే ఏంటంటే? అవేనండి, ఇంకంతకంటే ఇంకేం లేవు. కక్ష సాధింపు చర్యలేనండి ఇవి. మేము కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదిగిన వాళ్ళమే కానీ అన్యాయంగా అక్రమంగా మేము తప్పు చేసిన వాళ్ళం కాదండి. ఇది అన్యాయమేనండి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మేము తప్పు చేసి ఉంటే విజయవాడ నడిబొడ్డున కుటుంబంతో సహా ఉరి వేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ భర్త మాజీ మంత్రి జోగి రమేష్ చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఏ విధంగా చూస్తాం అంటే తప్పు చేయలేదనేది ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. గతంలో అనేక సార్లు నేను తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా నన్ను వేధిస్తున్నారు, నన్ను వెంటబడుతూ కొన్ని పత్రికలు పదే తప్పు వార్తలు రాస్తున్నాయని చెప్తున్నారు. అంతే కదండి, మరి ఇట్లా అన్యాయంగా అక్రమంగా పెడితే మరి ఎవరు తట్టుకుంటారండి? కుటుంబం తట్టుకుంటుందా? తట్టుకోలేదు కదండి. మరి అందుకంటే మేమేం చేయగలం? ఉరేసుకొని చావడం తప్పితే ఏం చేయగలం? చంద్రబాబు గారు కూడా ఆలోచించాలి. తనకు బిడ్డలు ఉన్నారు కదా, ఇంత అన్యాయంగా నా బిడ్డని ఇలా వేధించవచ్చా? తన తండ్రి మీద కక్షతో అసలు ఇలా వేధించవచ్చా? నా మీద కోపం ఉంటే నా మీద కష్ట తీర్చుకోండి, కానీ నా కుమారుడిని అన్యాయంగా ఇరికించద్దు, అన్యాయమైన కేసులో ఇరికిస్తున్నారనేది జోగి రమేష్ గారు చెప్తున్నమాట. ఆయన కూడా అండి ఎక్కడైనా కూడా న్యాయంగానే పోరాడారండి. ఆ రోజు చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా సీఎం గారిని ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దానికోసం సమాధానం ఆయనతో క్షమాపణ చెప్పించమని వారి ఇంటి దగ్గరికి వెళ్ళారే కానీ ఆయన మీద దాడి చేయటానికి కాదండి. ఇదొక అక్రమంగా మా మీద కేసు పెట్టారు. ఆయన మీద దాడికి వెళ్ళారని. కానీ ఆయన
ఆయన వెళ్ళింది నిరసన తెలియజేయడానికి. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడితే ఎవరైనా తట్టుకుంటారండి? మనసాక్షి ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదండి. అంత హోదాలో ఉన్న ఆయన్ని ఒక అతను ప్రతిపక్షంలో ఉండి అలా మాట్లాడితే తట్టుకుంటారండి? మనసున్న ఏ వ్యక్తి ఊరుకోరండి. అందుకే ఆయన ఇంటికి వెళ్ళారు ఆనాడు నిరసన తెలియజేయడానికి. అదే ఉందండి వీళ్ళకి మనసులో, కక్ష అదేనండి. జోగి రమేష్ గారి మీద కోపం ఉంటే, కక్ష ఉంటే ఆయన కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన కుటుంబ సభ్యుల మీద ఎందుకు కక్ష సాధించి తీసుకోవాలి? అసలు ఇంకెలా తీర్చుకుంటారండి మరి కక్ష అంటే? ఇంకెలా తీర్చుకుంటారు? కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తేనే కదా కక్ష తీర్చుకునేది. ఇంకెలా తీర్చుకుంటారు? మీ అబ్బాయి ఎక్కడ చదివాడండి? ఉన్నత విద్య అభ్యసించాడు. అమెరికాలో ఎంఎస్సీకి వెళ్ళాడండి. జాబ్ కూడా చేసుకుంటున్న బాబు అనమాట. వాళ్ళ డాడీకి ఎలక్షన్స్ టైంలో తోడుగా నిలబడాలని వచ్చాడండి. అందుకు తప్పితే బాబుకి అసలు ఇటువంటి ఏం తెలియదండి. ఆ స్థలాలు ఏంటో, అక్రమ స్థలాలు కొనటం ఏంటో అసలు ఇవేమీ తెలియదండి. నాకే తెలియదండి. ఇంక మా బాబుకి ఎలా తెలుస్తాయి? నిజంగా చాలా దురదృష్టమైన ఘటనగా వీరు చెప్తున్నారు. ఎందుకంటే తమ కుటుంబం మీద కష్ట సాధింపు చర్యలో భాగంగానే జోగి రమేష్ మీద ఉన్న కోపంతో తమ కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారనేది ఆమె చెప్తున్నమాట. ఇందులో భాగంగానే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఆయన తండ్రికి తోడుగా ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి తండ్రికి బాసటగా నిలబడి ప్రచారం చేశాడు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ మీద ఉన్న కష్టతోటి కుటుంబ సభ్యులను వేధింపుకు గురి చేస్తూ మా కుమారుడిని అదుపులోకి తీసుకున్నారనేది ఆమె ఆరోపిస్తున్నారు.